వెల్కమ్ టు ఎస్తర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవముని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనాను అది కేవలం ఆయన కృపని నమ్మి అందరిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరందరూ నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము అపరాధ పరిహారార్థ బలి అపరాధ పరిహారార్థ బలి గురించి నేర్చుకుందాం. కొన్ని విషయాలు క్లుప్తంగా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులైన ప్రేమమైన కృపామైన దయామయమైన ప్రభ, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థితిలో స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో మీ పాసానికి వచ్చిన ఆయన మరి అపరాధ పరిహారార్థ బలి గురించి వివరించడానికి, ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మీరు మాతో నాయన మాట్లాడమని ప్రార్థిస్తాను. క్లుప్తంగా కొన్ని విషయాలు నాయన మరి పంచుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీరు జ్ఞానం ఇచ్చి నడిపించి మహింపదమని, మా సమస్తమైన పాపాలు మీరు భరించి మీరు బలి అయిపోయారా మీ సులువు బలియాగిని జ్ఞాపకం చేసుకుంటాం. మీలో ముందుకు సాగిపోయే కృపణ గురించి మీరే సహాయం చేసి మహింపదమని, మీ వీకు మాడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి మీ పదాలు పట్టుకుని అతి విప్రేరణంగా వచ్చినాం తండ్రి. ఆమేన్. అపరాధ పరిహారార్థ బలి. దీన్ని బైబిల్లో అపరాధ పరిహారార్థ బలి లేదా అపరాధానికి ప్రాయశ్చిత్తం, తప్పు చేస్తే ఏదైనా దాన్ని అపరాధం అంటాం కదా, దానికి ప్రాయశ్చిత్తం చేసే బలి. ఇది అతిక్రమణ బలి లేదా అపరాధ బలి అని కూడా పిలుస్తారు. ఈ బలికి అసలైన హీబ్రూ పదం ఆషం. హీబ్రూలో దీన్ని ఆషం అంటారు. దీన్ని ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్లో గిల్ట్ ఆఫరింగ్ అని మరియు కింగ్స్ జేమ్స్ వెర్షన్లో ట్రెస్పాస్ ఆఫరింగ్ అని అనువదించారు. ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్లో ఏమిటంటే గిల్ట్ ఆఫరింగ్, గిల్ట్ ఆఫరింగ్ అని, మరియు కింగ్ జేమ్స్ వెర్షన్లో ట్రెస్పాస్ ఆఫరింగ్ అని అనువదించారు, ట్రాన్స్లేట్ చేశారు అన్నమాట. దీని యొక్క ఉద్దేశము, అవసరాల గురించి మనం చూసుకుందాం. పాపం యొక్క అంతర్గత స్వభావానికి సంబంధించిన పాప పరిహారార్థ బలి వలె కాకుండా అపరాధ పరిహారార్థ బలి అనేది దేవునికి లేదా ఇతర వ్యక్తులకు వ్యతిరేకంగా చేసిన పరిహారం అవసరమైన కొలవగల పాపాలకు విశిష్టమైంది. ఇది అన్ని బలులా కాదు, పాప పరిహారార్థ బలిలా కాదు, ఇతర బలులా కాదు. అపరాధ పరిహారార్థ బలి అంటే దేవునితో కానీ ఇతర వ్యక్తులు కానీ వ్యతిరేకంగా వాళ్ళకి ఏదైనా అపరాధం చేసినా, దేవుని ఆజ్ఞ అపరాధంగా దేవునికి ఏదైనా ఇస్తామన్నా ఇవ్వకుండా ఉన్నా, లేకపోతే మనం ఏదైనా పొరపాటు తప్పు చేసిన అపరాధానికి పరిహారం అవసరమైన ఏది చేస్తే ఆ పరిహారం అవుతుందన్న దానికి, ఆ పాపానికి విశిష్టమైన బలి మాటది. ఇది ఎప్పుడు చేయాలి, ఎప్పుడు అవసరం అవుతుందో చూసుకుందాం. ఎవరైనా తెలియకుండా పవిత్రమైన వాటిని ఉల్లంఘించినప్పుడు చేసే బలి. ఏదైనా ఎవరైనా కానీ పరిశుద్ధమైంది, పవిత్రమైంది వాటిని అతిక్రమించినప్పుడు, ఉల్లంఘించినప్పుడు చేసే బలి ఇది. అపరాధం అతిక్రమం చేయడాన్ని దీన్ని అతిక్రమ బలి కూడా అంటారు. అపరాధం అతిక్రమం చేయడం, అది అపరాధం చేయడాన్ని దీనిని అతిక్రమ బలి అని కూడా అంటారు. అంటే అతిక్రమించడం, ఒక మాట చెప్తే దాన్ని వినకుండా, దేవుడు ఒక మాట చెప్పాడు, ఒక ఆజ్ఞ చెప్పాడు, ఇలా చేయమన్నాడు, అది చేయకుండా అతిక్రమించడాన్ని అతిక్రమం అంటారు. ఆ అతిక్రమ బలి అని కూడా అంటారు. ఇది బైబిల్లో ఒక రకమైన బలి. ఇది తెలియకుండా మరియు కొన్ని ఉద్దేశపూర్వక అతిక్రమణకు పరిహారంగా చెల్లించబడే బలి. ఇది కొన్ని ఉద్దేశపూర్వకంగా చేసే తప్పులు ఉంటాయి, కొన్ని అతిక్రమాలు ఉద్దేశపూర్వకంగా చేస్తాం, కొన్ని తెలియకుండా చేస్తాం. దానికి పరిహారంగా చెల్లించబడే బలి ఇది. ఇది బైబిల్లోని పాప పరిహార బలికి భిన్నమైంది. పాప పరిహార బలికి ఇది భిన్నమైంది మాట. మన తప్పు వల్ల నష్టపోయిన వారిని బలిపెట్టి దేవుడు తన క్షమాపణ హక్కును ఉపయోగించాడని అపరాధ బలి శక్తివంతంగా గుర్తు చేస్తుంది. మన తప్పులు
నష్టపోయిన వారిని, ఇతరులకు మనం ఏ నష్టం కలుగజేశామో దేవుడు తన క్షమాపణ హక్కును ఉపయోగించాడని. దేవుడు క్షమించాలంటే మనం ఈ నష్టపోయిన వారిని బదులుగా మనం అపరాధ పరిహారార్థ బలి చెల్లించినప్పుడు దేవుడు ఆ తప్పిని క్షమిస్తాడని మనం ఇక్కడ చెప్పబడుతోంది మనకి. అపరాధ పరిహారార్థ బలి శక్తివంతంగా గుర్తు చేస్తుంది. అది చాలా శక్తివంతమైంది, మనకి అది తెలియచేస్తుంది అన్నమాట. మనం కలిగించిన నష్టాన్ని, బాధను సరిదిద్దడానికి ప్రత్యామ్నాయంగా ఆయన మన అపరాధ భావం నుండి మానసిక విముక్తిని మనకు అందించడం. మనం ఇలాగ అపరాధ పరిహారార్థ బలి ఇతరులకు ఏదైనా నష్టం కానీ, తప్పు కానీ, దేవునికి ఏదైనా అతిక్రమం, దేవుడు చెప్పిన వాటిని అతిక్రమించడం కానీ ఏదైనా చేసినప్పుడు కలిగించిన నష్టాన్ని, ఇతరులకు చేసిన నష్టాన్ని, బాధను సరిదిద్దడం, దానికి ప్రత్యామ్నాయంగా ఈ బలి చెల్లించినప్పుడు మనకి మానసికంగా విముక్తి ఉంటుంది అన్నమాట. అమ్మయ్య, నేను ఈ బలికి క్షమాపణ పొందాను, దేవుడి దగ్గర బలి అర్పించి వాళ్ళకి చేసిన నష్టాన్ని, బాధను సరిదిద్దడానికి నేను ఈ బలి చేశాను, ఈ బలి అర్పించాను అని ఒక మానసిక, దేవుడు నన్ను క్షమించేశాడు అని ఒక మానసికమైన విముక్తి, మానసికంగా అమ్మయ్య అని మనకి తెలియచేస్తుంది, అందించడమే ఈ బలి యొక్క ఉద్దేశం. బలి ఎప్పుడు అర్పించాలి? దేవుని పవిత్ర వస్తువులకు హాని చేసినప్పుడు. ఎప్పుడెప్పుడు చేయాలంటే దేవుని పవిత్రమైన పరిశుద్ధమైన వస్తువులకు హాని చేసినప్పుడు, తెలియకుండా దేవునికి చెందవలసిన పవిత్ర విషయాల్లో అంటే దశంభాగాలు, అర్పణలు, ప్రతిష్టార్పణలు మొదలైన వాటిని చెల్లించకుండా తప్పు చేసినప్పుడు, ఉదాహరణకి మనం ఏదైనా మొక్కుకున్నాము, పిల్లలు లేరు, పిల్లలు కలిగినప్పుడు మనము ఈ సేవకిస్తాము అని మనము దేవునికి మొక్కుకుని చెల్లించకపోయినప్పుడు మనం ఈ బలి అర్పించాల్సి ఉంటుందన్నమాట. దశంభాగాలు చెల్లించినప్పుడు, అర్పణలు, ప్రతిష్టార్పణలు ఇవన్నీ చెల్లించినప్పుడు ఈ బలి అవసరం అవుతుంది. బలి అర్పించాలి. ఇతరులకు నష్టం చేసినప్పుడు, తర్వాత ఏంటి? ఇతరులకు నష్టం చేసినప్పుడు, తోటి వారికి ఏదైనా అన్యాయం చేస్తే, వారి ఆస్తిని లేదా హక్కులను భంగపరిచినప్పుడు, ఉదాహరణ అబద్ధమాడడం, దొంగతనం చేయడం, మోసం చేయడం, లేదా దొరికిన వస్తువును నాది అని, మంది కాకపోయినా ఆ వస్తువు దొరికిన తర్వాత నాది అని చెప్పడం, ఇవన్నీ వీటన్నిటికీ కూడా అపరాధ పరిహారార్థ బలి చెల్లించాల్సి వస్తుంది. ఇతరులకు ఏదైనా అన్యాయం చేసినా, వారి ఆస్తిని లేదా వారి హక్కుని ఏదైనా నష్టం కలిగజేసి భంగపరిచినా, ఇలాంటి వాటికి. అర్పణ మరియు పరిహార విధానం. అర్పణ ఎలా చెల్లించాలి? పరిహార విధానం ఏమిటి? ఈ బలిలో కేవలం జంతువును బలి ఇవ్వడం మాత్రమే సరిపోదు. జంతువును బలి ఇవ్వడమే మాత్రమే సరిపోదు. దీనికి రెండు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఏమిటది? పరిహారం. నష్టపోయిన వ్యక్తికి అసలు విలువకు అదనంగా చెల్లించాలి. ఎంత చెల్లించాలి? మరో 20%, 5వ భాగం కలిపి ఆ నష్టపోయిన వ్యక్తికి పరిహారంగా చెల్లించాలి. బలి అర్పణ. పరిహారం చెల్లించిన తర్వాత యాజకుని వద్దకు మచ్చలేని ఒక పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా తీసుకురావాలి. అతనికి అలా చెల్లించిన తర్వాత, నష్టపోయిన వ్యక్తికి మనం అలాగా పరిహారం చెల్లించిన తర్వాత బలి అర్పణ ఎలా చేయాలని మనం ఒకసారి చూసుకుందాం. పరిహారం చెల్లించిన తర్వాత యాజకుని వద్దకు ఒక మచ్చలేని ఒక పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా తీసుకురావాలి. ఈ అపరాధ పరిహార బలికి సంబంధించిన పూర్తి ఆదేశాలు పాత నిబంధనలోని లేవీ కాండము 5, 14, 19 మరియు లేవియా కాండము 7వ అధ్యాయం 17వ వచనాల్లో స్పష్టంగా వివరించబడ్డాయి. కాబట్టి మనము బలుల గురించి చూసుకుంటూ వస్తున్నాం. ఇన్ని బలులు పాత నిబంధన కాలంలో లేవి కాండంలో వివరించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇవి ఎంత కష్టమైనవి, మరి ఇవి అన్నీ ఆచరించలేక మానవులు ధర్మశాస్త్రాన్ని ఆచరించలేకపోయారు. ఈ బలులన్నీ ఆచరించాలి, ఈ నిబంధనలన్నీ పాటించాలి అన్నప్పుడు ఎంతో కష్టమైనవి. కృత నిబంధనలో ఆధ్యాత్మిక అర్థంగా చూసుకుంటే, కృత నిబంధనలో పాత నిబంధనలోని బలులు భవిష్యత్తులో రాబోయే క్రీస్తుకు
నీడగా ఉన్నాయి. ఈ బలులన్నీ భవిష్యత్తులో క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుకు, రాబోయే క్రీస్తుకు నీడగా ఉన్నాయి. మానవుని అపరాధాలన్నిటికీ ఆయన పరిహారంగా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించారు. తద్వారా మనకు దేవునితో సమాధానం, పాపక్షమాపణ లభించాయి. ఈ బలులు ఇవన్నీ మనం లేకుండా దేవాది దేవుడైన తండ్రి అయిన యెహోవా తన అద్వితీయ కుమారుని భూలోకంలోకి పంపించి ఆయన సిలువ మరణానికి అప్పగించి ఆయన సిలువపై బలియాగమయ్యారు. నీ నా పాపాల గురించి, దోషాల గురించి, అతిక్రమాల గురించి, అన్నిటి గురించి ఆయన సిలువపై బలియాగం చేసి అనేక అమూల్యమైన రక్తధారల ద్వారా మనకి రక్షణ ఇచ్చారు. ఆ రక్షణను మనం కాపాడుకుంటూ తన ప్రాణాన్ని త్యాగం చేసిన దేవునితో సమాధానంగా సహవాసం చేస్తూ పాప క్షమాపణ లభించాయని సమాధానంగా, సంతోషంగా ఆయన నమ్ముకుని ముందుకు సాగిపోయినప్పుడు నా గురించి త్యాగం చేసిన దేవుడు మనకిచ్చిన రక్షణని, మన పట్ల చేసిన గొప్ప త్యాగాన్ని మన నిరంతరం జ్ఞాపకం చేసుకుంటాం. విశ్వాస జీవిత ప్రయాణంలో ముందుకు సాగిపోవాలని ఈ బలులన్నిటి కంటే ఆయనే దిగివచ్చి సజీవంగా సిలువపై బలియాగాను అయిపోయిన దేవుడిని మనం నమ్ముకొని సంపూర్ణంగా విశ్వాసంతో, నమ్మకంతో ముందుకు సాగిపోవాలని, మన కొరకు దాచిబడిన పరలోక సింహాసనంలో చేరడానికి మనకిచ్చిన నిరీక్షణని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు సాగిపోవాలి కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమమైన కృపమైన దయామడమైన ప్రేమ మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మీ పాసనకు వచ్చిన అపరాధ పరిహారార్థ బలి గురించి వివరించారు ప్రభా. మరి మేమన్నాయన మా కొరకు మీరు సిలువపై బలియాగారు అయిపోయారు ప్రభా. అమూల్యమైన రక్తదాన దగ్గర మాకు రక్షణ ఇచ్చారు నాయన, నిత్య జీవం ఇచ్చారు ప్రభా. ఈ బలులన్నీ మేమేమీ చెల్లించక్కర్లేకుండానైనా ఇవన్నీ కొట్టివేసి సిలువలో మా కోసం చేసిన ఆ త్యాగాన్ని, ఆ ప్రాణ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీలో నమ్మకంగా విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి మీ పాదాలు పట్టుకుని అతి విక్రయంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమె నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మీ అందరికీ వందనాలు. అలాగే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. నా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయడం, మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం.